హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే ఒక అంటే ఎర్న్ చేయడానికి మంచి యూజ్ అయ్యే ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను. సో దీంట్లో ఎలా అమౌంట్ మనకి వస్తుంది, సో మనం ఏం వర్క్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకే ఎలా అమౌంట్ అనేది మనం ఎవ్రీడే మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏ ఇబ్బంది లేకుండా ఓకేనా ఆరామ్గా ఎర్న్ చేసుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ లేదంటే ఇది ఎక్కువగా షాప్స్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు మనము చూద్దాము. ఆ అప్లికేషన్ ఏంటి, దాంట్లో మనం ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో అది ఎలా వర్క్ అవుతుంది, మనకి ఎలా అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. నేను విత్డ్రా ప్రూఫ్స్ కూడా మీకు షో చేయడం జరుగుతుంది, చూపిస్తాను లైవ్లో. ఈ యాప్ పేరు వచ్చేసి జెట్ పే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. సో జెట్ పే ఇది. సో దీంట్లో మనకి ఎలా అనేది మనకి అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి చూడండి, బోనస్ అనేసి ఉంది. సో ఇది నేను లాగిన్ అయినాక మనకు వచ్చే బోనస్ అన్నమాట. మీరు కూడా లాగిన్ అయ్యారంటే మీకు కూడా ఇది కామన్గా ఈ 500 అనేది బోనస్ అనేది వస్తుంది. సో ఇది వ్యాలిడ్ అమౌంట్. ఇక్కడ వచ్చి మీరు అకౌంట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ వ్యాలెట్లోకి వచ్చి మీకు అమౌంట్ అనేది ఇక్కడ పడుతుందన్నమాట. ఈ అమౌంట్ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ మొబైల్ రీఛార్జ్, ఏ రీఛార్జ్ అయినా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన రీఛార్జ్ మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి, ఇప్పుడు నేను చేసింది ఎంత 300. సో నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది 21 రూపీస్. సో మీరు గూగుల్ పేలో చేసినా ఫోన్పేలో చేసినా మీకే ఒక 2-3 రూపీస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనము చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎలా వస్తుంది, దీనికి మనం ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఏమంటే దీంట్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ టుడే ఇన్కమ్ అంటే నేను ఈరోజు ఒక రీఛార్జ్ చేశాను కాబట్టి నాకు ఏమైంది 21 రూపీస్ మాత్రమే నాకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో నాకు టోటల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ చూడండి, 536.86 పైసా. ఓకేనా. సో నాకు ఎంత అమౌంట్ అనేది నాకు ఇన్కమ్ అనేది వచ్చిందన్నమాట దీంట్లో. టుడే అంటే ఈరోజు ఇన్కమ్ 536 రూపీస్ వచ్చింది. ఓకేనా. కమిషన్ మాత్రం ఎంత వచ్చింది, 36 రూపీస్ మనకి కమిషన్ వచ్చిందనమాట. దీంట్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ విత్డ్రా చేశాను నేను, మీకు లైవ్లో చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలని. ఇక్కడ చూడండి, ఫండ్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్, ఇంకొకటి యాక్టివేషన్, అప్డేషన్, విత్డ్రాను, టీము. అంటే ఇక్కడ మీరు ఎంతమంది జాయిన్ చేశారని టీం అనేది చూపిస్తుంది, ఈరోజు ఎంతమంది జాయిన్ చేశారని. బట్ ఈరోజు నేనేం చేయలేదు. సో ఇక్కడ చూడండి విత్డ్రా ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ ఇవ్వగానే ఏమైంది, నాకు ఒక్క మెంబర్ని నేను జాయిన్ చేసుకుంటే నాకు 500 రూపీస్ అనేది వచ్చిందనమాట. సో ఆ 500 రూపీస్ ఇక్కడ విత్డ్రాకి నేను ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అది ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, సక్సెస్ అయ్యింది. ఓకేనా. ఇక్కడ సక్సెస్ అయింది. ఎప్పుడు 6 డేటు సక్సెస్ అయింది, 11:46కి మనకి అమౌంట్ అనేది రావడం జరిగింది. అది విత్ ప్రూఫ్తో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, విత్ ప్రూఫ్తో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ సెండ్ చేశాను వేరే వాళ్ళకి చెక్ చేయమని. చూడండి, ఇక్కడ చూడండి క్రెడిట్ అయ్యింది అమౌంట్ 415 రూపీస్. ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేయబడింది. చూడండి, ఇక్కడ టీడీఎస్ 10 రూపీస్, ఎమర్జెన్సీ ఫండ్ 75 రూపీస్. సో అంతా కట్ అయ్యి మనకి టోటల్గా 415 రూపీస్ అనేది మనకి కట్ అయిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ చూడండి 415 ఎగ్జాక్ట్లీ మనకి వచ్చింది. ఓకేనా. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం అందరూ ఈజీగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదు మేము ఎవరిని జాయిన్ చేయలేము అంటే మీరు చక్కగా
ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేసుకొని వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని రీఛార్జెస్ ఇక్కడ చూడండి డిటిహెచ్ ఉంది, ఫాస్టాగ్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, గ్యాస్, వాటర్, ఇంకా మోర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. టీవీ, కేబుల్, ల్యాండ్, ఓకేనా, మనీ ట్రాన్స్ఫర్, క్రెడిట్ కార్డు, లోను, ఏటీఎము. ఇక్కడ చూడండి చాలామంది ఏమంటున్నారు సివిల్ స్కోర్ చెక్ చేయాలనుకుంటుంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఈజీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎస్బీ క్రెడిట్ కార్డు, ఐసిఐసి క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. ఈ విధంగా మనకి చాలా ఇప్పుడు టికెట్ బుక్ చేయాలన్నా ఈజీ ఉంటుంది. ట్రైన్ చూసారా, ఇలా ఓలా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము దీంట్లో ఉన్న ఆప్షన్స్ అనేది ఆరాంగా యూస్ చేసుకొని మనము అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఇది షాప్ వాళ్ళకైతే మరీ అంత ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక రోజుకి 20 ఎట్లా లేదన్నాను ఒక 5-6 రీఛార్జెస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఒక రీఛార్జ్కి యావరేజ్ 20 రూపీస్ అన్న ఎగ్జాక్ట్లీ 21 రూపీస్ వస్తుంది. సో 300 చేస్తే సో అట్లీస్ట్ 20 రూపీస్ వచ్చినాను మనకి 5 అంటేను 100 రూపీస్ అనేది మనకి ఈజీగా మనకి 100 రూపీస్ అనేది వస్తుంది. సో రీఛార్జ్ చేయడం వల్ల మనకి రిటర్న్ వస్తుంది, కానీ మనకి లాస్ అంటూ లేదు. సో క్విక్ రీఛార్జ్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఉంది కదండి బోనస్, ఈ బోనస్ కూడా అక్కడ మ్యాచ్ అయ్యి మనకి అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ యొక్క పేరు అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది, ఐడి అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.